ఈ సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది నేషన్ సంబంధించిన సమస్యలు, మన సమస్యలు కూడా. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది మనందరి బాధ్యత ఏంటి? ఈ బాధ్యత ఎవరిది? ఉగ్రవాద దాడి జరిగిందంటే చేసిన వాడు వేరే దేశం నుంచి ఫండ్ చేయబడ్డ ఒక ఉగ్రవాది, టెర్రరిస్ట్. ఆడు ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు మన భారతదేశంలో ఉండే వ్యక్తులను చంపేశారు, మన భారతీయుల్ని చంపేశారు. మనందరం కూడా రెస్పాండ్ అవ్వాలంటే ఏం రెస్పాండ్ అవ్వాలి? ఏం రెస్పాండ్ అవ్వాలి అంటే గన్ను పట్టుకొని బోర్డర్కి వెళ్ళాలా? లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాలా? లేకపోతే జై జనసేన అనాలా? ఏమనాలా? బాధ్యత అంటే ఏంటి? బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? డిఫెన్స్ని మేనేజ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్నారా? మీరు మీ కళ్ళకు కాయలు కాసినాయా? మీ కళ్ళ ఉన్న కాకులు కొట్టేసినాయా? ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్ అయితే, ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయితే, అంతంత పెద్ద పెద్ద స్టన్ గన్స్ పెట్టుకొని వస్తే మీరేం పీకుతున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా